ఆగస్టు 29, 2024 విజయమునకు రహస్యములు. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. సామెతలు 11వ అధ్యాయము 18వ వచనము. అధిపతులు దానియేలు మీద నేరం మోపి రాజు ఎదుట అతనిని నేరస్తునిగా కనపరిచినప్పుడే రాజు తాను చేసిన పొరపాటును గుర్తెరిగాను. తాను మోసగింపబడినని గ్రహించాడు. ఎట్టి ఆలోచన లేకుండా శాసనం మీద గుడ్డిగా సంతకం చేశాడు. ఆఫీసులోని అధికారులు చాలాసార్లు ఇట్టి పొరపాటు ద్వారానే తొందరలో చిక్కుకొనిదరు. సంతకం పెట్టక మునుపు విషయమును జాగ్రత్తగా చదవరు. మనము చక్కగా చదివి అర్థం చేసుకుని మునుపు ఏ పత్రిక మీద సంతకము చేయరాదు. దర్యావేషు మంచివాడైనప్పటికీ బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. మనము కూడా ఎన్నో పర్యాయములు మంచివారంగా ఉండుచు బుద్ధిహీనులము కావచ్చు. అందువల్లనే స్వభావ సిద్ధమైన మంచితనము నిజమైన మంచితనము కాదు. మనము దేవుని యందు నమ్మకముంచిన ఎడల ఆయన మనకు నిజమైన జ్ఞానమును అనుగ్రహించును. ఆ దైవ జ్ఞానమే చెడు పన్నాగముల నుండి మనలను కాపాడును. ఇప్పుడు రాజు నిస్సహాయుడు. దానియేలును సింహముల గుహలో నుండి తప్పించవలనని మనస్ఫూర్తిగా కోరాడు. కానీ తాను చేసిన ప్రయత్నము విఫలమైంది. ఎంత ప్రయత్నించినను అతడు దానియేలును రక్షించలేకపోయాడు. ఎందుకనగా తాను చేసిన శాసనము మీద అంతకు మునిపే సంతకం చేసి ఉన్నాడు. అది మాదీయుల యొక్కయో పారసీకుల యొక్కయో పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనము. అది మార్చబడుటకు వీలు లేదు. ఒకవేళ రాజు రద్దుపరచ ప్రయత్నించినను ఆ అధిపతులందరూ లేదు ఆ శాసనమును రద్దుపరచ వీలు లేదు, అది మాదీయుల యొక్కయో పారసీకుల యొక్కయో పద్ధతి ప్రకారము స్థిరమగు శాసనము అని చెప్పియుండిరి. అప్పుడే రాజు ఈ మోసకరమైన మనుషులు యుక్తిగా తనను మోసపరిచిరని తెలుసుకున్నాడు. అప్పుడు తన మాటకు తాను బద్ధుడు కావలసి వచ్చాను. ఇప్పుడు దానియేలును సింహపు గుహలో వేయమని తానే బంటౌతులకు ఆజ్ఞ ఇవ్వవలసి వచ్చునని దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అయితే రాజు దానియేలుతో, దానియేలు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్పాను. దేవుని కూర్చున్న అనుభవ జ్ఞానము రాజుకు లేకపోయినప్పటికీ ఒక సంగతి మాత్రం ఎరిగి ఉన్నాడు. దానియేలు దైవజనుడనియు అతడు నమ్మకముగా దేవుని సేవించడువాడనియు ఎరిగాను. కనుక దేవుడే అతనిని రక్షింపగలడని చెప్పాను. మనము స్వతహాగా చాలా మంచివారమైనప్పటికీ కొన్నిసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాము. అందుకే ప్రతి సమయంలో దేవుడిచ్చే జ్ఞానము చాలా అవసరం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.